హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మైండ్ గేమ్స్ అనే మర్డర్ మిస్టరీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మర్డర్ మిస్టరీ అంటే తెలిసిందేగా స్టోరీ లైన్ ఎలా ఉంటుందో. సో మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి మూవీ స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. ఓపెనింగ్ సీన్లో ఒక పోలీస్ ఆఫీసర్ ఒక మర్డర్కి సంబంధించి ఒక వీడియోని ఒక లేడీకి చూపిస్తూ ఆ మర్డర్ చేసింది ఎవరో కనుక్కోమని ఆ లేడీకి చెప్తాడు. ఆ మర్డర్ కేసుకి సంబంధించి థర్డ్ విక్టిమ్ డెడ్ బాడీ ఒక చెట్టు తుప్పల దగ్గర దొరికింది. విక్టిమ్ వంటిపైన ఎలాంటి కత్తిఘాట్లు గానీ హ్యాండ్స్ దగ్గర స్క్రాచెస్ గానీ ఏమీ లేవు. అంటే విక్టిమ్ అటాక్ జరిగినప్పుడు డిఫెండ్ చేసుకున్నాడా అని ఆ పోలీస్ ఆఫీసర్ అడుగుతాడు. అలానే ఎందుకు అనుకోవాలి, కిల్లర్ ఫిజికల్ టార్చర్ కాకుండా మెంటల్ టార్చర్ చేశాడేమో అని ఆ లేడీ అంటుంది. కరెక్టే, మెంటల్ టార్చరే చేశాడు అని ఆ ఆఫీసర్ చెప్తాడు. ఓకే, అయితే ఈ కిల్లర్ ఒక సైకోలాగా ఎదుటివారిని మెంటల్ టార్చర్ పెట్టి చంపుతున్నాడనమాట. అలా వాడికి హ్యాపీనెస్ వస్తుందన్నమాట అని ఆ లేడీ అంటుంది. కట్ చేస్తే నైట్ టైం వర్షం పడుతుండగా ఒక క్రైమ్ సీన్ దగ్గరికి పోలీసులు వచ్చి క్రైమ్ సీన్ని సెక్యూర్ చేసి ఎంక్వైరీ చేస్తారు. వైఫ్ చనిపోయిందని ఆమె హస్బెండ్ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అక్కడికి వస్తారు. చూస్తుంటే హంతకుడి ఖాతాలో మరొకరు బలయ్యారనుకుంటా అని అక్కడికి వచ్చిన ఫారెన్సిక్ లేడీ చెప్తుంది. మరోపక్క ఇక్కడేమో ఆ లేడీ ఆ హంతకుడి గురించి చెప్తూ మేబీ ఆ హంతకుడికి 20 years అలా ఉండొచ్చు, మ్యారేజ్ అవ్వలేదు, తెల్లగా ఉంటాడనుకుంటా అని ఆ లేడీ చెప్తుంది. సరే, ఈ అనుమానితుల ఫోటోలు చూసి ఇందులో హంతకుడు ఎవరో చెప్పు అని ఆ ఆఫీసర్ అడుగుతాడు. ఆమె ఆ ఫొటోస్ చూసి అందులో ఉన్న ఒక వ్యక్తిని చూపించి ఇతనే హంతకుడు అయ్యి ఉండొచ్చు, కరెక్టేనా అని ఆ ఆఫీసర్ని అడుగుతుంది. అప్పుడే ఆ లేడీకి ఫోన్ కాల్ వస్తుంది. నీల్ గారా? మేడం, నేను క్రిస్ని, రెండో హత్య జరిగింది, మీరు అర్జెంటుగా రావాలి అని క్రిస్ చెప్తాడు. ఓకే, విక్టిమ్ డెడ్ బాడీ ఇంకా క్రైమ్ సీన్ దగ్గరే ఉందా, తీసేశారా అని నీల్ అడుగుతుంది. లేదండి, తీసేశాం అని అతను చెప్తాడు. సరే, నేను వస్తున్నా అని చెప్పి అడ్రస్ నోట్ చేసుకుంటుంది. సారీ, నాకు పనుంది, వెళ్ళాలి. అవును, నేను చెప్పింది కరెక్టేనా అని ఆ ఆఫీసర్ని అడుగుతుంది. ఎస్, కరెక్ట్, 1983లో జరిగిన ఈ మర్డర్ కేసులో అతనే హంతకుడు అని ఆ ఆఫీసర్ చెప్తాడు. ఓకే బాయ్ అని చెప్పి నీల్ ఆ కంప్యూటర్ని ఆపుతుంది. వెంటనే మూవీ టైటిల్ పడుతుంది. సో బేసిక్గా నీల్ ఈ మర్డర్ కేసెస్ని స్టడీ చేసి హంతకులు ఎవరన్నది గెస్ చేయడం ఆమెకి ఇంట్రెస్ట్ అన్నమాట. కాసేపటి తర్వాత ఇందాక చూపించిన క్రైమ్ సీన్ దగ్గరికి నీల్ వస్తుంది. ఆమెకి ఫోన్ చేసిన క్రిస్ ఈ పోలీస్ ఆఫీసరే. 5 daysలో ఇది రెండో మర్డర్, ఇద్దరూ ఒకేలాగా చనిపోయారు, మీరే వెళ్ళి చూడండి అని క్రిస్ చెప్తాడు. నీల్ మాస్క్ అండ్ కోట్ వేసుకుని క్రైమ్ సీన్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఒక చైర్ ఉంటుంది. విక్టిమ్ని ఆ చైర్కి కట్టి చంపాడు హంతకుడు, అందుకే ఆ చైర్ని అబ్జర్వ్ చేస్తుంది. చనిపోయిన విక్టిమ్ పేరేంటి అని నీల్ అడుగుతుంది. క్లైరా, ఆమె ఒక డెంటల్ హాస్పిటల్లో రిసెప్షనిస్ట్గా వర్క్ చేస్తుంది. ఈమె హస్బెండ్ ఇంటికి వచ్చేసరికి ఆమె చనిపోయిందంట. అతను ఫుల్ షాక్లో ఉండి మాకు ఫోన్ చేశాడు, మీరు ఆయనతో మాట్లాడతారా అని క్రిస్ అడుగుతాడు. లేదు, తర్వాత చూద్దాం అని చెప్పి నీల్ అంటుంది. ఆమె అక్కడ ఉన్న మిగిలిన రూమ్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తుంది. నెక్స్ట్ రోజు పోలీస్ హెడ్ క్వార్టర్స్లో మొదటి చనిపోయిన విక్టిమ్కి సంబంధించిన వీడియో ఫుటేజ్ని చూస్తుంది నీల్. ఆమె పేరు ఎలిజబెత్, 46 years ఉంటాయి ఆమెకి, స్కూల్ టీచర్గా వర్క్ చేస్తుంది అని క్రిస్ నీల్కి చెప్తాడు. ఈమె విడో, సింగిల్గా ఉంటుంది, 5 days బ్యాకే చనిపోయింది. ఈమెని టార్చర్ చేస్తున్నప్పుడు ఈమె కాన్షియస్లోనే ఉందంట. బాడీలో చాలా బోన్స్ అవి విరిగిపోయాయి, చేతులు కాళ్ళు రిబ్స్ అన్ని బోన్స్ విరిగిపోయాయి. కానీ దానికి ఆవిడ చావలేదు. హెడ్ పైన 2 బలమైన దెబ్బలు కొట్టాడంట హంతకుడు, దానివల్లే ఆమె చనిపోయింది అని క్రిస్ నీల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఒకసారి వీడియోని ఇక్కడ పాజ్ చేయి అని నీల్ అంటుంది. విక్టిమ్ చేతుల్ని దేంతో కట్టేశాడు అని నీల్ అడుగుతుంది. ఒక టేప్తో కట్టాడు, రెండో విక్టిమ్కి కూడా అదే టేప్తో కట్టాడు అని క్రిస్ చెప్తాడు. విక్టిమ్స్ని చైర్కి కట్టేయడం, బోన్స్ అవి విరిగేదాకా బాధడం, తర్వాత నెత్తి మీద కొట్టి చంపేయడం, ఇదేదో రివెంజ్ మర్డర్ లాగా ఉంది. చనిపోయిన ఇద్దరికి ఏమైనా సంబంధం ఉందా అని నీల్ని అడిగితే ఇప్పటివరకే అయితే ఏమీ తెలియలేదు, ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం అని క్రిస్ చెప్తాడు. నీల్ చనిపోయిన విక్టిమ్స్ని అబ్జర్వ్ చేస్తుంది. మన కోసం టీం వెయిట్ చేస్తుంది, మీరు వస్తారా అని చెప్పి క్రిస్ అడుగుతాడు. ఓకే, మాట్లాడదాం పద అని చెప్పి నీల్ వాళ్ళని కలుసుకొని, ఇక్కడ నా పని ఏంటంటే నేను హంతకుల్ని అబ్జర్వ్ చేసి హంతకుడి మైండ్ని రీడ్ చేస్తాను. ఎలా అంటే నేను అతనిలాగే ఆలోచించడానికి ట్రై చేస్తాను. సో దానికి మీ అందరి హెల్ప్ కావాలి. మీరు ఈ మర్డర్ కేసెస్కి సంబంధించి ఎంత ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేయగలరో అంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఉంటేనే హంతకుడి ప్రొఫైల్ని బిల్డ్ చేయగలను. కాబట్టి ప్రతి చిన్న డీటెయిల్ని మీరు సేకరించి ఇవ్వాలి. విక్టిమ్స్ ఇంట్లో ఉన్న సామాన్లు అంతా చిందరవందరగా ఉంది కదా, ఇదేమైనా దొంగతనం చేయబోయి బై మిస్టేక్ హత్య చేశాడేమో అని అనుకోకండి. ఈ హత్యలు కావాలని చేసినవే, మనల్ని డైవర్ట్ చేయడం కోసం హంతకుడు అలా చేశాడంతే. ఈ ఫార్ములా చూడండి, వై, వెన్, వేర్ ప్లస్ హౌ, ఈ 4 కలిపితే హూ, ఈ హత్య చేసింది ఎవరైనా తెలుస్తుంది. ఏంటి ఇప్పుడు మాకు లెక్చర్స్ ఇస్తుంది, మేమేమైనా స్టూడెంట్స్ అనుకుంటుందా అని పోలీసులు అనుకుంటారు. ఫస్ట్ క్వశ్చన్ వై, ఎందుకని హంతకుడు 2 లేడీస్నే చంపాడు? జనరల్గా సీరియల్ కిల్లర్స్కి ఏ ఓల్డ్ పీపుల్నో లేక అనుకోకుండా వాళ్ళకి సడన్గా కనిపించిన వాళ్ళనో, ప్రాస్టిట్యూట్స్నో ఇలాంటి వాళ్ళనే సీరియల్ కిల్లర్స్ టార్గెట్ చేస్తారు. చనిపోయిన 2 లేడీస్ కూడా మనలాగే నార్మల్గా వర్క్ చేసుకున్న వాళ్ళే.
అంటే ఆ కిల్లర్ వీళ్ళని చూస్ చేసుకున్నాడు. ఖచ్చితంగా ఈ చనిపోయిన ఈ ఇద్దరు లేడీస్కి హంతకుడికి ఏదో లింక్ ఉంది, అందుకే ఇద్దరు లేడీస్ని చంపాడు. సో ఆ లింక్ ఏంటో మనం కనిపెట్టాలి. ఇవేమీ మాకు తెలియకుండానే మేము పోలీసులు అయిపోయామా అని వింటున్న వాళ్ళు ఫీల్ అవుతారు. ఈ చార్ట్లో ఫస్ట్ విక్టిమ్ అయిన ఎలిజబెత్కి సంబంధించిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని ఎంక్వైరీ చేశాక ఆమె లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని రఫ్గా ఈ మ్యాప్లో వేశా. ఇందులో ఆమె డైలీ రొటీన్ ఏంటి, ఎక్కడెక్కడ ఆమె షాపింగ్ చేసేది, ఎలాంటి ప్లేస్లో ఆమె విజిట్ చేసేది, ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తేనే మనకి ఆమె గురించి తెలుస్తుంది. సో ఇలాగే రెండో విక్టిమ్ అయిన క్లైరా గురించి కూడా మీరు డీటెయిల్స్ తెలుసుకోండి. అప్పుడే మనకి వీళ్ళ మధ్య ఉన్న కామన్ థింగ్స్ ఏంటో తెలుస్తాయి అని నీల్ అంటుంది. చనిపోయిన వాళ్ళకి వాళ్ళని చంపిన హంతకుడు ఎవరో తెలుసంటారా అని ఒక పోలీస్ ఆఫీసర్ అడుగుతాడు. ఎస్, తెలిసే ఛాన్సెసే ఉన్నాయి. లేదా ఏదో వంకన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఉండొచ్చు. లైక్ ఏదో సర్వీస్ ఇంజనీర్ అనో లేదా ఏదైనా రిపేర్ చేసేవాళ్ళలాగో అలాగనమాట అని నీల్ అంటుంది. మేము ఆల్రెడీ ఫస్ట్ మర్డర్కి సంబంధించి అన్ని సర్వీసెస్ కంపెనీ వాళ్ళని ఎంక్వైరీ చేసాం, ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదు. అంటే మర్డర్ జరిగిన రోజు కానీ అంతకు ముందు కానీ విక్టిమ్ ఉన్న ఏరియాలోకి ఎలాంటి సర్వీస్ వాళ్ళు రాలేదంట అని ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ చెప్తుంది. మేబీ డూప్లికేట్ సర్వీస్ ఇంజనీర్ లాగా వెళ్ళుండొచ్చు కదా అని ఇంకో పోలీస్ ఆఫీసర్ అంటాడు. సెకండ్ విక్టిమ్ అయిన క్లైరీ హస్బెండ్ ఒక కేబుల్ టీవీ కంపెనీలో వర్క్ చేసేవాడు. సో అతనికి అందరి ఇంట్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి కదా అని ఇంకో పోలీస్ ఆఫీసర్ అంటాడు. ఆల్రెడీ ఫారెన్సిక్ వాళ్ళు అతన్ని టెస్ట్ చేస్తున్నారు అని నీల్ చెప్తుంది. హంతకుడు ఎప్పుడు చంపాడు, ఎక్కడ చంపాడో మనకు తెలుసు. ఇంకా మిగిలింది హౌ, ఎలా ఇద్దరు లేడీస్ని చంపాడో తెలియాలి. మనకు తెలుసు విక్టిమ్స్ని చేరికి కట్టేసి తర్వాత వాళ్ళని కొట్టి ఫ్రంట్ డోర్కి ఆపోజిట్గా వాళ్ళని పెట్టాడని. ఎందుకంటే ఇంట్లోకి వచ్చిన వాళ్ళు విక్టిమ్స్ని అలా చూసి షాక్ అవ్వాలని, దాంతో వాళ్ళు బాధపడతారు. సో వాళ్ళ పైన చూస్తే హంతకుడు ఆనందిస్తాడనమాట. అందుకే జరిగిన ఈ రెండు మర్డర్స్ రివెంజ్ వల్ల జరిగిందని నేను అనుకుంటున్నా. అందుకే మీరు చంపిన విధానం గమనిస్తే ముందుగా విక్టిమ్స్ తలపైన బ్యాక్ సైడ్ ఒక రాడ్తో కొట్టడంతో విక్టిమ్స్ స్పృహ కోల్పోయారు. తర్వాత వాళ్ళని చేరికి కట్టడానికి టైం దొరికింది హంతకుడికి. దాంతో వాళ్ళని చేరికి కట్టేశాక వాళ్ళ ఎముకలు విరిగేలాగా వాళ్ళని కొట్టాడు, ఆ పెయిన్ వాళ్ళకి తెలియాలని. అలా చిత్త కొట్టాక ఫైనల్గా నెత్తి మీద ఇంకో దెబ్బ కొట్టి విక్టిమ్స్ని చంపేశాడు. సో తలపైన ఎక్కడ కొడితే విక్టిమ్స్ చనిపోతారని హంతకుడికి బాగా తెలుసు. అదే కాదు, ఫారెన్సిక్ వాళ్ళకి అక్కడ హంతకుడి ఫింగర్ ప్రింట్స్ కూడా దొరకలేదు. సో హంతకుడికి ఈ క్రైమ్స్ పట్ల బాగా అవగాహన ఉండాలి. అలా చూస్తే అయితే వాడు ఎక్స్పీరియన్స్డ్ కిల్లర్ అయినా అయి ఉండాలి, లేదా ఈ క్రైమ్స్కి సంబంధించి బుక్స్ కానీ లేదా ఆర్టికల్స్ కానీ బాగా రెగ్యులర్గా ఫాలో అయ్యేవాడు అయి ఉండాలి. ఈ రెండూ కాకపోతే ఈ జస్టిస్ సిస్టంలోనే ఎవరొక వ్యక్తి అయి ఉండాలి అని నీల్ అంటుంది. ఈ హంతకుడికి సంబంధించి ఇంకా మిగిలిన డీటెయిల్స్ ఎలా తెలుస్తాయి అని ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ అడుగుతుంది. అది మీ చేతుల్లోనే ఉంది. మీరు ఎంత త్వరగా ఇన్ఫర్మేషన్ సేకరిస్తే నేను అంత త్వరగా హంతకుడి ప్రొఫైల్ని బిల్డ్ చేస్తాను. కానీ ఒకటి మాత్రం చెప్తాను, ప్రస్తుతం ఆ హంతకుడు ఫుల్ కోపంతో ఉన్నాడు. అందుకే 5 డేస్లోనే 2 మర్డర్స్ చేశాడు. ఇంకా మర్డర్స్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. లేదా వాడు మళ్ళీ నార్మల్గా అయిపోయి ఈ మర్డర్స్ని ఆపేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇలా చేస్తే మనం వాడిని పట్టుకోవడం ఇంకా కష్టమవుద్ది. కాబట్టి మనం ఫాస్ట్గా ఉండాలి అని నీల్ అంటుంది. నెక్స్ట్ రోజు క్రిస్ నీల్ దగ్గరికి వచ్చి సెకండ్ విక్టిమ్ క్లైరా కేసులో ఒక క్లూ దొరికింది. క్లైరా వెళ్ళే జిమ్లో ఉండే ఒక రిసెప్షనిస్ట్ మాకు కాల్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. క్లైరీకి ఎవరో గ్యారీ అనే ప్లంబర్తో అఫైర్ ఉందంట. ఆమె అతన్ని రెగ్యులర్గా కలిసేదంట. క్లైరీ డెడ్ బాడీలో మాకు సీమన్ దొరికింది. అది ఆమె హస్బెండ్ది కాదు. సో ఖచ్చితంగా ఆ గ్యారీదే అయి ఉంటుంది. వాడిని పట్టుకుంటే మిగిలిన విషయాలు తెలుస్తాయి అని క్రిస్ అంటాడు. గ్లారీ ప్లంబర్ అన్నమాట. ఓకే, ప్లంబర్స్కి ఇలాంటి ప్రైవేట్ హౌసెస్కి విజిట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. పైగా ఆమె కిచెన్ రూమ్లో ఏవో రిపేర్స్ చేయించినట్టుగా ఇంతకు ముందే నేను ఆమె ఇంట్లో గమనించాను అని నీల్ అంటుంది. తర్వాత పోలీసులు వెళ్ళి ఆ ప్లంబర్ గ్యారీని స్టేషన్కి తీసుకువస్తారు. అతన్ని చూడగానే నీల్కి ఏదో నెగిటివ్ వైబ్ వచ్చినట్టుగా ఉంటుంది. అప్పుడే బెకీ అనే లేడీ పోలీస్ ఆఫీసర్ నీల్ దగ్గరికి వచ్చి, మ్యామ్, నా గురించి చీఫ్ చెప్పారా మీకు? నేను డైలీ ఇక్కడ 4 hours మాత్రమే వర్క్ చేస్తున్నా, మిగిలిన టైం అంతా ఖాళీయే. మీరు ఇందాక చెప్పిన ఆ ప్రొఫైలింగ్ వర్క్ నాకు నచ్చింది, కాబట్టి నేను కూడా మీతో పాటు ఉండి మీకు హెల్ప్ చేస్తాను, మీ దగ్గర వర్క్ నేర్చుకుంటాను అని ఆ పోలీస్ ఆఫీసర్ బెకీ అడుగుతుంది. అదేంటి, నువ్వు 4 hours వర్క్ చేయడం ఏంటి అని నీల్ అడుగుతుంది. లాస్ట్ కేసు వల్ల నన్ను క్రిస్ కొద్ది రోజులు ఈ జాబ్కి దూరంగా ఉండమన్నాడు, అందుకే 4 hours మాత్రమే వర్క్ చేస్తున్నా అని బెకీ చెప్తుంది. లాస్ట్ కేసులో ఏమైంది అని నీల్ అడుగుతుంది. నేను డీల్ చేసిన లాస్ట్ కేసులో చనిపోయిన అమ్మాయి ఫ్యామిలీ నాకు బాగా తెలుసు. ఆ కేసులో నేను ఆ అమ్మాయి ఫాదర్ని చాలా నమ్మాను. కానీ చివరికి అతనే ఆ కేసులో హంతకుడని తెలిసింది. ఆ కేసులో అతను నా అమాయకత్వాన్ని వాడుకొని నన్ను తప్పుదోవ పట్టించి కేసు నుంచి ఎస్కేప్ అవ్వాలనుకున్నాడు. ఆ టైంలో నాకు అతనిపైన కొంచెం కూడా అనుమానం రాలేదు. అందుకే నేను ఆ టైంలో అతనికి హెల్ప్ చేసి కాపాడాలి అనుకున్నా. కానీ చివరికి నేనే మోసపోయా. పాపం ఆ అమ్మాయిని వాడే చంపేశాడు. సొంత తండ్రే కూతుర్ని చంపేయడం, పైగా ఆ ఫ్యామిలీ నాకు క్లోజ్ అవ్వడంతో నేను ఆ నిజాన్ని తీసుకోలేకపోయా.
ఎమోషనల్గా కొంచెం డిస్టర్బ్ అయ్యాను. అందుకే క్రిస్ నన్ను బ్రేక్ తీసుకోమన్నాడు అని బెకీ చెప్తుంది. నీ ప్రాబ్లం అర్థమైంది, కానీ నేను చేసే వర్క్లో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా చూసుకుంటా. అదే నా వర్కింగ్ స్టైల్. కాబట్టి నాతో పాటు నేను వర్క్ చేయించుకోవడం గురించి ఆలోచిస్తానులే అని నీల్ అంటుంది. తర్వాత నీల్ ఫస్ట్ విక్టిమ్ ఎలిజబెత్కి సంబంధించిన వాలెట్ని, ఆమె పర్సనల్ బుక్స్ని చెక్ చేస్తుంది. మేము ఆల్రెడీ అన్నీ చెక్ చేశామండి, ఏమీ దొరకలేదు అని ఒక పోలీస్ ఆఫీసర్ చెప్తాడు. నీల్ చెక్ చేశాక అక్కడున్న బుక్లో ఆమెకి ఆ ప్లంబర్ గ్యారీకి సంబంధించిన విజిటింగ్ కార్డ్ దొరుకుతుంది. సో ఫస్ట్ విక్టిమ్ ఎలిజబెత్కి కూడా గ్యారీ తెలుసన్నమాట. పాపం బాగా బిజీ ప్లంబర్ అనుకుంటా అని నీల్ అంటుంది. క్రిస్కి ఈ విషయం చెప్తే, అందుకనేనా నేను వాడిని DNA శాంపిల్ ఇవ్వమంటే ఇవ్వలేదు అని క్రిస్ అంటాడు. నాకు మీరు వాడిని ఇంట్రాగేట్ చేసిన వీడియో ఫుటేజ్ కావాలి అని నీల్ అడుగుతుంది. ఇస్తానని క్రిస్ చెప్తాడు. ఆ పోలీస్ ఆఫీసర్ బెక్కీని నాతో పాటు వర్క్ చేయమని చెప్పావా? సారీ, నేను ఎవరిని నాతో పాటు వర్క్ చేయించుకోను. ఆ విషయం తనకే చెప్దాం అనుకున్నా, కానీ ఆమె ఏదో పాత కేసులో బాగా ఎమోషనల్ అవ్వడం వల్ల చెప్పలేకపోయాను. నువ్వే ఆమెకు ఆ విషయం చెప్పేశాయి అని నీల్ అంటుంది. కాదు, బెక్కీ చాలా షార్ప్ డిటెక్టివ్. ఏదో పాత కేసు వల్ల కొంచెం డిస్టర్బ్ అయింది అంతే. లేదంటే నేను ఈ కేసు ఆమెకే ఇచ్చేవాడిని అని క్రిస్ అంటాడు. ఎంత షార్ప్ క్యాండిడేట్ అయినా నాకు అవసరం లేదు. నా వర్క్లోకి ఇంకొకరు రాకూడదు అని నీల్ అంటుంది. సరే చెప్తానులే అని చెప్పి క్రిస్ అంటాడు. తర్వాత నీల్ ఆ ప్లంబర్ గ్యారీ ఇంట్రాగేషన్ వీడియో ఫుటేజ్ని చూస్తుంది. క్లైరీ నాకు 6 monthsగా తెలుసు. జిమ్లో పరిచయం అయ్యింది. ఆ రోజు నేను ప్లంబింగ్ పని మీదే ఆమె ఇంటికి వెళ్ళాను. అది ఆఫ్టర్నూన్. ఆమె కిచెన్లో ఉన్న డిష్ వాషర్ దగ్గర ఏదో ప్రాబ్లం వచ్చిందంట. అది రిపేర్ చేయడానికే వెళ్ళాను అని గ్యారీ చెప్తాడు. నీకు వర్క్ పట్ల ఎంత డెడికేషనో, సండే కూడా వర్క్ చేయడానికి వెళ్తున్నావా అని పోలీస్ ఆఫీసర్ అడుగుతాడు. దానికి వాడు నవ్వుతాడు. నీకు క్లైరీతో అఫైర్ ఉందా? ఎప్పుడైనా ఆమెతో ఇంటిమేట్ అయ్యావా అని ఆ పోలీస్ ఆఫీసర్ అడిగితే అలాంటిదేమీ లేదని అతను చెప్తాడు. అలా చెప్తున్నప్పుడు నీల్ ఆ గ్యారీని బాగా అబ్జర్వ్ చేస్తుంది. క్లైరీ గురించి వదిలే, ఎలిజబెత్ అన్న లేడీ నీకు తెలుసా? నీ విజిటింగ్ కార్డ్ ఆమె దగ్గరికి ఎలా వచ్చిందో చెప్తావా అని ఆ పోలీస్ ఆఫీసర్ అడుగుతాడు. ఏమో, ఆవిడెవరో నాకు తెలియదు. నా దగ్గర అలాంటి కార్డ్స్ చాలా ఉంటాయి. బయట చాలామంది జనానికి ఆ కార్డ్స్ పంచుతుంటా. సో మేబీ అలాగా నా కార్డ్ ఆమె దగ్గరికి వెళ్ళుండొచ్చు అని గ్యారీ అంటాడు. అప్పుడే క్రిస్ నీల్ దగ్గరికి వచ్చి ఆ గ్యారీ గడు DNA టెస్ట్కి ఒప్పుకున్నాడు. కానీ వాడికి అది ఇష్టం లేదని అర్థమవుతుంది. వాడికి క్లైరీతో అఫైర్ ఉండే ఉంటుంది. మనకి వాడు అబద్ధం చెప్తున్నాడు అని క్రిస్ అంటాడు. నేను అదే అబ్జర్వ్ చేస్తున్నా, కానీ నాకు తెలిసి వాడు హంతకుడు కాదనుకుంటున్నా. ఇది చూడు, వాడు నిజాలు చెప్తున్నప్పుడు చాలా లాంగ్ ఆన్సర్స్ ఇస్తున్నాడు, డీటెయిల్గా చెప్తున్నాడు. కానీ క్లైరీతో ఇంటిమేట్ అయ్యావా అని అడిగితే మాత్రం నో అని సింపుల్గా చెప్పేశాడు. అబద్ధం చెప్తున్నప్పుడే ఇలా షార్ట్ ఆన్సర్స్ ఇస్తారు అని నీల్ అంటుంది. ఎలాగో DNA టెస్ట్ చేస్తాంగా, తెలుస్తుందిలే అని క్రిస్ అంటాడు. నెక్స్ట్ సీన్లో ఆ ఫారెన్సిక్ టెస్ట్ చేసే డాక్టర్ అలాగే నీల్ ఇద్దరూ డిన్నర్ చేస్తూ మాట్లాడుకుంటారు. వాళ్ళిద్దరూ రిలేటివ్స్. ఇన్ఫ్యాక్ట్ నీల్ని ఆ పోలీసులకు పరిచయం చేసింది ఆవిడే. నీల్ పోలీస్ ఆఫీసర్ క్రిస్ గురించి ఆ లేడీని అడిగి తెలుసుకుంటుంది. అంటే క్రిస్ ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ బెక్కీకి హెల్ప్ చేస్తున్నాడు కదా, అతనికి ఎందుకు ఆమె మీద అంత ఇంట్రెస్ట్ అని. అయితే క్రిస్కి ఆల్రెడీ మ్యారేజ్ అయిందని, సో మేబీ అతను నిజంగానే బెక్కీ మీద కన్సర్న్ చూపించే హెల్ప్ చేస్తున్నాడేమో అని ఆ ఫారెన్సిక్ లేడీ అంటుంది. ఆ ప్లంబర్ DNA సంగతి ఏమైంది అని నీల్ అడిగితే, ఇంకా రిజల్ట్ రాలేదు, టెస్టులు జరుగుతున్నాయి అని ఆవిడ చెప్తుంది. నెక్స్ట్ రోజు DNA టెస్టులు వస్తాయి. ఆ ప్లంబర్ గ్యారీ క్లైరీతో ఇంటిమేట్ అయ్యాడని తెలుస్తుంది. పోలీస్ ఆఫీసర్ క్రిస్ మళ్ళీ గ్యారీని ఇంట్రాగేట్ చేస్తాడు. DNA టెస్ట్ మ్యాచ్ అయిందని చెప్పడంతో గ్యారీ నిజం చెప్పేస్తాడు. అవును, క్లైరీతో నాకు అఫైర్ ఉంది. మేము చాలాసార్లు ఇంటిమేట్ అయ్యాం, కానీ నేను క్లైరీని చంపలేదు అని గ్యారీ అంటాడు. సండే రోజు, అంటే క్లైరీ చనిపోయిన రోజు ఏం జరిగిందో చెప్పు అని క్రిస్ అడుగుతాడు. ఆ రోజు క్లైరీయే నన్ను ఆమె ఇంటికి పిలిచింది. నేను వెళ్ళాక ఆమె నాతో మాట్లాడుతూ నన్ను నా వైఫ్కి డైవర్స్ ఇచ్చేయమని చెప్పింది. నేను అలా కుదరదు అని ఆమెకి చెప్పా. ఆ తర్వాత కాసేపటికి నేను వెళ్ళిపోయా. అదే జరిగింది ఆ రోజు అని గ్యారీ చెప్తాడు. మరి ఈ విషయం మాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఎందుకు అబద్ధం చెప్పు అని క్రిస్ అడుగుతాడు. ఎందుకంటే నా వైఫ్ అంటే నాకు చాలా ఇష్టం. నా అఫైర్ విషయం ఎవరికీ తెలియకూడదని మీకు అబద్ధం చెప్పా అని గ్యారీ అంటాడు. మరి ఆ ఎలిజబెత్ పర్సులో నీ విజిటింగ్ కార్డ్ ఎందుకు ఉంది అని క్రిస్ అడుగుతాడు. ఏమో, అది మాత్రం నాకు తెలియదు. నేను ఇంతకు ముందే చెప్పినట్టు చాలామందికి విజిటింగ్ కార్డ్స్ ఇస్తాను కదా, ఆమె దగ్గరికి బహుశా అలా వెళ్ళుండొచ్చు అని గ్యారీ చెప్తాడు. నీల్ అతను అబ్జర్వ్ చేస్తుంది. క్రిస్ ఆమె దగ్గరికి వచ్చి వాడు నిజమే చెప్తున్నాడా అని అడుగుతాడు. ఎస్, గ్యారీ చెప్తుంది నిజమే, అతను వాళ్ళని చంపలేదు అని నీల్ చెప్తుంది. కట్ చేస్తే ఇంకో మర్డర్ జరుగుతుంది. చాలా పై అంతస్తులోని ఒక అపార్ట్మెంట్లో హత్య జరుగుతుంది. ఆ ఫ్లాట్ మెయిన్ డోర్ నుంచే హంతకుడు ఆ ఇంట్లోకి వెళ్ళాలి తప్ప ఇంకో మార్గం లేదని క్రిస్ వాళ్ళకి అర్థమవుతుంది. చూస్తే ఆ ఇంటి డోర్ లోపల ఆ డెడ్ బాడీ పడి ఉంటుంది. దాంతో నీల్ అక్కడికి ఒక క్రేన్ ద్వారా ఆ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి విండో నుంచి లోపలికి వెళ్తుంది. నీల్ అండ్ ఆ ఫారెన్సిక్ లేడీ ఆ హౌస్నంతా అబ్జర్వ్ చేస్తారు.
చనిపోయిన డెడ్ బాడీ ఆ మెయిన్ డోర్ దగ్గరే, లోపల డోర్ తెరవడానికి వీలు లేకుండా డోర్ దగ్గరే పడి ఉండడంతో వీళ్ళు అలా ఎంటర్ అవుతారనమాట. అయితే డెడ్ బాడీ డోర్ దగ్గరే అడ్డంగా ఉంటే హంతకుడు ఈ ఫ్లాట్ నుంచి ఎలా బయటికి వెళ్ళి ఉంటాడు అని నీల్ వాళ్ళు అనుకుంటారు. అక్కడ పై ఫ్లోర్లో ఉన్న బ్లడ్ మార్క్స్ అవి అబ్జర్వ్ చేశాక నీల్ ఏం చెప్తుందంటే, గొడవ ఆ మెయిన్ డోర్ దగ్గర జరగలేదు, ఇక్కడ పైన జరిగి ఉండొచ్చు. ఈ గొడవలో చనిపోయిన వ్యక్తికి బాగా గాయాలు అయి ఉండొచ్చు. ఇతను చనిపోయాడనుకుని హంతకుడు వెళ్ళిపోయి ఉండాలి. హంతకుడు వెళ్ళాక ఇతనికి మెలకువ వచ్చి హెల్ప్ కోసం ఆ డోర్ దగ్గరికి వెళ్దామనుకుని ఈ మెట్లు దిగుతుండగా కాలు జారి పడిపోయి చనిపోయి ఉండాలి అని నీల్ అంటుంది. అంటే హంతకుడు హత్య చేస్తుండగా అతన్ని ఎవరు డిస్టర్బ్ చేయడం వల్ల ఇతనిపై అటాక్ మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోయాడంటావా అని ఆ ఫారెన్సిక్ లేడీ అడుగుతుంది. అయ్యి ఉండొచ్చని నీల్ చెప్తుంది. వీళ్ళక్కడ లాక్ చేసి ఉన్న రూమ్ డోర్ని ఓపెన్ చేసి చూస్తారు. అది చూసి వాళ్ళు షాక్ అవుతారు. ఏంటి, చనిపోయిన వాడు చేతపడి చేసేవాడా ఏంటి అని ఆ ఫారెన్సిక్ లేడీ అంటుంది. నీల్ ఆ రూమ్నంతా అబ్జర్వ్ చేస్తుంది. అక్కడ బెడ్ కింద చనిపోయి కుళ్ళిపోయిన ఒక ఎలుక డెడ్ బాడీ ఉంటుంది. ఆ ఫారెన్సిక్ లేడీ చనిపోయిన వ్యక్తి డెడ్ బాడీని పరీక్షించి అతను హంతకుడితో ఫైట్ చేశాడని, అందుకే అతని చేతి గోర్లలో బ్లడ్ ఉందని చెప్తుంది. తర్వాత అక్కడికి క్రిస్ వచ్చి ఆ చేతపడి రూమ్ని చూస్తాడు. ముందు జరిగిన 2 మర్డర్స్కి ఈ మర్డర్కి సంబంధం లేదనుకుంటా. ముందు చనిపోయింది 2 లేడీస్, ఇతను జెంట్. అంటే ఇతని ఇల్లు కూడా విచిత్రంగా ఉంది. దాంతోపాటు ఇతను చైర్కి కట్టిలేడు అని క్రిస్ అంటాడు. కాదు, నాకు అలా అనిపించడం లేదు, ఇది హంతకుడి 3rd మర్డర్ లాగా ఉంది అని నీల్ అంటుంది. ఒకవేళ మీరు చెప్పింది రైట్ అయితే స్టేషన్లో ఉన్న ఆ ప్లంబర్ గ్యారీ ఈ హత్య చేయలేదు. అలా చూస్తే అతను రిమైనింగ్ 2 మర్డర్స్ కూడా చేసి ఉండడు అంతేగా అని క్రిస్ అడుగుతాడు. 3rd మర్డర్ కూడా జరగడంతో పోలీసుల బుర్రలో వేడెక్కుతాయి. ఏం చేయాలని ఆలోచిస్తారు. ఇప్పుడు జరిగిన 3rd మర్డర్ ఆ హంతకుడు చేశాడని మీరు ఎందుకు అనుకుంటున్నారు అని పోలీసులు నీల్ని అడుగుతారు. పాయింట్ నెంబర్ 1, ఈ 3rd మర్డర్ కూడా 2వ మర్డర్ జరిగిన ఏరియాకి 10 మైల్స్ రేడియస్లోనే జరిగింది. సెకండ్ పాయింట్, చనిపోయిన విక్టిమ్ అతని ఇంట్లోనే చనిపోయాడు. సేమ్ ఫస్ట్ 2 మర్డర్స్కి సంబంధించిన విక్టిమ్స్ లాగే. థర్డ్ పాయింట్, చనిపోయిన అతని మెడ వెనక కూడా దెబ్బ తగిలింది. ముందు 2 విక్టిమ్స్ మెడ వెనక కూడా ఇలాగే దెబ్బ తగిలింది. దానివల్లే వాళ్ళు స్పృహ కోల్పోయారు. ఫోర్త్ పాయింట్, ఇతన్ని కూడా కత్తితో పొడిచారు. ఆ పొడవడం కూడా సేమ్ మొదటి మర్డర్స్లో జరిగినట్టుగానే ఉన్నాయి. సో ఈ 4 పాయింట్స్ బేస్ చేసుకునే చెప్తున్నా. అఫ్కోర్స్ ఇతను చనిపోయిన విధానం ఒకేలాగా ఉండకపోవచ్చు, బట్ హంతకుడు ఇతన్ని చంపాలనుకున్న విధానం మాత్రం పాత 2 మర్డర్స్ లాగే ఉన్నాయి అని నీల్ అంటుంది. సరే, మరి అక్కడ చైర్ ఎందుకు లేదు అని ఒక పోలీస్ ఆఫీసర్ అడుగుతాడు. ఏముంది, కిల్లర్ మళ్ళీ మనల్ని డైవర్ట్ చేయడానికి చూశాడు. ఈ మర్డర్కి ప్రీవియస్ మర్డర్స్కి లింక్ లేదని మనల్ని నమ్మించడం కోసం అని నీల్ అంటుంది. ఇప్పుడు చనిపోయిన ఆర్నాల్డ్ అనే వ్యక్తికి ఒక కొడుకు ఉన్నాడు. ఈ హత్య ఆ ప్లంబర్ గ్యారీ చేయలేదు కాబట్టి ప్రీవియస్ మర్డర్స్ కూడా అతను చేసి ఉండడు. అలా చూస్తే ఈ కేసులో ఇంక అనుమానించాల్సింది ఈ ఆర్నాల్డ్ కొడుకునే. పైగా అతని రూమ్లో చేతబడి కార్యక్రమాలు కూడా చేసినట్టున్నాయి కాబట్టి అతని కొడుకుని అనుమానించాల్సిందే అని ఒక పోలీస్ ఆఫీసర్ అంటాడు. తప్పకుండా అనుమానించాల్సిందే అని నీల్ అంటుంది. ఇప్పుడు చనిపోయింది జెంట్ కాబట్టి కిల్లర్కి ఈ హత్యలో ఎలాంటి సెక్షువల్ మోటివ్ లేదని తెలుస్తుంది. ఇలాంటి కిల్లింగ్ రికార్డ్స్ని బట్టి చూస్తే హంతకుడు వీళ్ళని చంపడానికి కారణం మేబీ అతను వీళ్ళకి ఎలా పనిష్మెంట్ ఇవ్వడమే కరెక్ట్ అని ఫీల్ అయి ఉంటాడు అని నీల్ అంటుంది. హంతకుడు మేబీ ఒక మేల్ పర్సన్, 20 years ఏజ్ అలా ఉండుండొచ్చు, మేబీ వైట్గా కూడా ఉండుండొచ్చు అని నీల్ అంటుంది. కానీ ఆర్నాల్డ్ కొడుకు వైట్ కాదు, బ్లాక్. కాబట్టి ఇప్పుడు అతన్ని అనుమానించొద్దంటారా అని ఒక పోలీస్ ఆఫీసర్ అడుగుతాడు. దానికి పోలీసులందరూ నవ్వుతారు. మీరు నవ్వినా సరే నేను చెప్పిందని లైట్గా తీసుకోవద్దు. కిల్లర్కి చంపిన వాళ్ళపైన కోపం ఉంది. ఇవన్నీ రివెంజ్ మర్డర్సే. క్లైరీ లైఫ్ స్టైల్ని అందరూ అబ్జర్వ్ చేశారా? ఏమైనా ఇంపార్టెంట్ విషయాలు నోట్ చేశారా అని నీల్ అడుగుతుంది. ఆ ఫైల్ నా దగ్గరే ఉంది, అంతా చెక్ చేశా, కొత్తగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు అని పోలీస్ ఆఫీసర్ బెక్కీ అంటుంది. అయితే ఈ లైఫ్ స్టైల్ వల్ల ఎలాంటి యూజ్ లేనప్పుడు మనం వాళ్ళ పాస్ట్ని అబ్జర్వ్ చేయాలి. ఈ ఆర్నాల్డ్ కొడుకు లైఫ్ స్టైల్ని, అతని పాస్ట్ని అబ్జర్వ్ చేయండి. చనిపోయిన ఈ ఆర్నాల్డ్కి ఇంతకు ముందు చనిపోయిన విక్టిమ్స్కి ఏమైనా లింక్ ఉందేమో తెలుసుకోండి అని నీల్ అంటుంది. కేసెస్ అన్నీ మళ్ళీ మొదటికి వచ్చాయన్నమాట, ఈ లింకులు వెతకడానికే మనకు టైం సరిపోతుంది అని పోలీసులు నవ్వుకుంటారు. దానికి నీల్ ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత క్రిస్ వస్తాడు. బాబు, నీకు నీ టీంకి నమస్కారం. హంతకుడిని పట్టుకోవడానికి వాళ్ళ దగ్గర ఎటువంటి ప్లాను లేదు. నేను సలహాలు ఇస్తుంటే మాత్రం నవ్వుకుంటున్నారు. ఇలా అయితే మీతో పనిచేయడం కష్టం అని నీల్ అంటుంది. అలా అంటారేంటి? వాళ్ళు పోలీసులు, బయట వ్యక్తి వచ్చి వాళ్ళకి ఈ పని ఎలా చేయాలో చెప్తే వాళ్ళు ఇలాగే రెస్పాండ్ అవుతారు. పైగా అందరూ స్ట్రెస్లో ఉన్నారు కదా, కాబట్టి మీరే వాళ్ళని అర్థం చేసుకోవాలి అని క్రిస్ అంటాడు. సరే అయితే ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నా. అవును, మీకు జెనెటిక్ ఈ ఫిట్టింగ్ అని కొత్త ప్రాసెస్ వచ్చింది, దాని గురించి తెలుసా అని నీల్ అడుగుతుంది. కట్ చేస్తే క్రిస్ అండ్ నీల్ ఆ ఫారెన్సిక్ లేడీ దగ్గరికి వెళ్ళి ఆ ప్రాసెస్ గురించి అడుగుతారు.
అవును, దీనివల్ల డిఎన్ఏని బట్టి వాళ్ళ ఇమేజెస్ని జనరేట్ చేయొచ్చు. మరీ అంత పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు, అటు ఇటుగా ఉంటుంది అని ఆవిడ అంటుంది. మీరు చనిపోయిన ఆ అర్నాల్డ్ చేతి గోరులో ఉన్న కిల్లర్ స్కిన్ని బట్టి అతని డిఎన్ఏ మీకు దొరికింది కాబట్టి ఆ కిల్లర్ ఫేస్ని మీరు కనిపెట్టగలరా అని క్రిస్ అడుగుతాడు. ఎస్, చేయగలం, కానీ టైం పడుతుంది, అంత ఈజీ ప్రాసెస్ కాదు. అతని డిఎన్ఏ ఇంకా ఎక్కువగా దొరుకుంటే దాన్ని జెనెటిక్ కోడ్గా మార్చి ఆ కోడ్ ద్వారా ఫేస్ని క్రియేట్ చేయొచ్చు అని ఆ లేడీ చెప్తుంది. ఓకే, మీరు ఇదే పనిలో ఉండండి, బడ్జెట్ నేను చూసుకుంటా అని క్రిస్ అంటాడు. నెక్స్ట్ రోజు ఒక చర్చిలో ఎవరో ఒక పిల్లిని చంపి పెడతారు. ఓ గాడ్, ఎవర్రా ఇది చేసింది అని ఆ చర్చ్ ఫాదర్ వాళ్ళు అక్కడికి వచ్చి అనుకుంటారు. అతనే చేశాడేమో సార్ అని అక్కడున్న కుర్రాడు అంటాడు. వీళ్ళు మేడపైకి ఎక్కి అక్కడున్న టైలర్ అనే వ్యక్తిని పిలుస్తారు. వాడప్పుడే ఏదో సూప్ తాగుతాడు. ఆ టైలర్ గాడు వెనక్కి తిరిగి వీళ్ళ వంక చూసి నవ్వుతాడు. వాడి నోరంతా ఎర్రగా ఉంటుంది. అంటే ఇందాక వాడు తాగింది సూప్ కాదు, ఆ పిల్లి బ్లడ్ అన్నమాట. సో ఆ పిల్లిని చంపింది ఈ టైలరే. ఆ టైలర్ ఎవరో కాదు, ఇంతకు ముందు చనిపోయిన ఆ అర్నాల్డ్ కొడుకే. ఈ విషయం పోలీసులకు తెలుస్తుంది. వెంటనే క్రిస్ అండ్ నీల్ వాళ్ళు ఆ చర్చి దగ్గరికి వెళ్తారు. వీళ్ళు వచ్చేసరికి చర్చి లోపల రిపేర్ వర్క్స్ జరుగుతుంటాయి. వాడు అక్కడే ఉన్న ఒక స్లాబ్ ఎక్కి మెడకి తాడు కట్టుకుని కూర్చుంటాడు. నీల్ వెళ్ళి టైలర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. టైలర్, నువ్వు ఆవేశపడి దూకేమాక, పోతావు. ఇక్కడ ఎవరో నిన్ను ఇబ్బంది పెట్టరు. నేను నీతో మాట్లాడడానికే వచ్చా, అర్థమైందా? నిన్ను ఎవరో బాధ పెట్టారు, అందుకే కదా నువ్వు చనిపోవాలని చూస్తున్నావు అని నీల్ అడుగుతుంది. అవును, దేవుడు వస్తున్నాడు, సైతాన్ని చంపేస్తాడు అని టైలర్ అంటాడు. సైతానా? ఎవరతను అని నీల్ అడుగుతుంది. నేనే ఆ సైతాన్ని. మా నాన్న చాలాసార్లు నాతో అనేవాడు అని టైలర్ అంటాడు. నువ్వు సైతాన్ అయితే మీ ఫాదర్ ఆర్నాల్డ్ ఎలా చనిపోయాడో చెప్తావా అని నీల్ అడుగుతుంది. టైలర్ ఆర్నాల్డ్ని ఎలా చంపాడో చెప్తాడు. కానీ అలా ఆర్నాల్డ్ చావలేదని వాళ్ళకి తెలుస్తుంది. చూడు టైలర్, నువ్వు మీ నాన్నని చంపలేదని మాకు తెలుసు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఏం జరిగిందో చెప్పు, నీకేం కాదు అని నీల్ అంటుంది. నేను ఇంటికి వచ్చేసరికే మా నాన్న చనిపోయి ఉన్నాడు, నేను అతన్ని కాపాడలేకపోయాను అని చెప్పి వాడు పైనుంచి కిందకు దూకేస్తాడు. మ్యాటర్ ఏంటంటే ఈ టైలర్ గాడు ఏదో మెంటల్ డిజార్డర్తో బాధపడుతున్నాడు, అందుకే ఇలా చేతబడులు చేసేవాడు. ఇప్పుడు ఇలా చనిపోయాడు. సో వీడు కూడా చనిపోయాడు కాబట్టి హంతకుడు ఎవరై ఉంటారని మళ్ళీ పోలీసులు తలపట్టుకుంటారు. తన కళ్ళ ముందే టైలర్ చనిపోవడంతో నీల్ చాలా బాధపడుతుంది. తర్వాత ఈ కేసెస్ అన్నీ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టడీ చేస్తుంది. క్రిస్ ఏమో టెన్షన్ పడుతూ ఒక పక్క డబ్బులు అయిపోతున్నాయి కానీ ఈ కిల్లర్ ఫేస్ ఇంకా తెలియలేదు, మరో పక్క మనం అనుమానించడానికి కూడా ఈ కేసెస్లో ఎవరూ లేరు, ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి క్రిస్ అడుగుతాడు. ఈ లిస్టు చూడు, చనిపోయిన ఆర్నాల్డ్ బ్రతికున్నప్పుడు చాలామంది పిల్లల్ని అతను చైల్డ్ అబ్యూస్ చేసేవాడంట అని నీల్ చెప్తుంది. ఇప్పుడు ఈ విషయం మనకెందుకు అని క్రిస్ అడుగుతాడు. చెప్తా, ఆర్నాల్డ్ ఇదివరకు 6 years పాటు డొరోథీ అనే లేడీతో ఉండేవాడంట. ఆ టైంలో అతను డొరోథీ డాటర్ అయిన హ్యానాని అబ్యూస్ చేసేవాడంట. అందుకే హ్యానాని ర్యాక్మ్యాన్ అనే సోషల్ సర్వీసెస్ వాళ్ళు ఆమెను తీసుకువెళ్ళి అడాప్ట్ చేసుకున్నారంట. ఈ ఫైల్ చూడు, ఇందులో ఆ టైంలో ఆ ర్యాక్మ్యాన్ సోషల్ సర్వీసెస్ టీంలో సెకండ్ విక్టిమ్ అయిన క్లైరీ వర్క్ చేస్తుంది అని ఆ ఫైల్ని క్రిస్కి చూపిస్తుంది. అందులో క్లైరీ పేరు కాకుండా వేరే పేరు ఉంటుంది. ఇదేంటి, ఇంతకు ముందు ఈ ఫైల్లో క్లైరీ పేరు చూశానే, ఎవరో మార్చేశారు అని నీల్ అంటుంది. నువ్వేమైనా భ్రమపడ్డావా అని క్రిస్ అడుగుతాడు. లేదు, నేను ఆల్రెడీ ఈ డాక్యుమెంట్స్ని స్కాన్ చేశాను, కావాలంటే కంప్యూటర్లో ఫైల్ ఉంది చూడు అని ఆ ఫైల్ని చూపిస్తుంది. అందులో క్లైరీ పేరు ఉంటుంది. ఇది 1983 మార్చ్ ఆ టైంలో రాసిన రిపోర్ట్. ఇందులో ఏముందంటే ఆ హ్యానా అప్పట్లో ఆ సర్వీసెస్ దగ్గర వర్క్ చేసే క్లైరీ సేవేజ్ హ్యాండ్ బ్యాగ్లో రెడ్ పెయింట్ పోసిందంట. ఎందుకు అలా చేసావు అని హ్యానాని అడిగితే ఆమెకి అలాగే చెయ్యాలి అని చెప్పి హ్యానా చెప్పిందంట. సో హ్యానాకి ఆ క్లైరీకి అసలు పడేది కాదు అని నీల్ చెప్తుంది. అంటే ఇప్పుడు ఈ ఆర్నాల్డ్కి ఈ క్లైరీకి ఉన్న లింక్ ఒకటే, ఈ హ్యానా అన్నమాట అని క్రిస్ అంటాడు. మరి ఎలిజబెత్కి ఈ హ్యానాకి ఉన్న లింక్ ఏంటి అని క్రిస్ అడుగుతాడు. ఆ విషయం ఆ హ్యానాయే చెప్పాలి, ఆమె ఎక్కడుందో ఇప్పుడు ఎవరికీ తెలియదు, కానీ ఆమె మదర్ డొరోథీకి సంబంధించిన అడ్రస్ మన దగ్గర ఉంది అని నీల్ అంటుంది. తర్వాత క్రిస్ అండ్ నీల్ ఆ హ్యానా వాళ్ళ మదర్ అయిన డొరోథీ వాళ్ళ ఇంటికి వెళ్ళి డీటెయిల్స్ అడుగుతారు. ఆ ఆర్నాల్డ్ చనిపోకపోతే నేనే వాడిని చంపేసేదాన్ని, వాడి వల్ల నాకు ఈ హీరింగ్ మెషిన్ పెట్టుకోవాల్సి వచ్చింది, వాడు నన్ను కొట్టేవాడు, అందుకే 6 years మాత్రమే వాడితో ఉండగలిగాను అని డొరోథీ చెప్తుంది. ఎలా కొట్టేవాడు? వాడు మిమ్మల్ని ఎప్పుడైనా ఒక చైర్కి కట్టేశాడా అని నీల్ అడుగుతుంది. అవును, అలాగే చేసేవాడు, చైర్కి కట్టేసి బ్యాట్తో కొట్టేవాడు అని డొరోథీ చెప్తుంది. మీ కూతురు హ్యానా గురించి చెప్తారా అని నీల్ అడుగుతాడు. ఏమో, ఆ హ్యానా ఎక్కడుందో నాకు తెలీదు, నా నుంచి ఎప్పుడో హ్యానాని తీసుకుపోయారు, 15 years అయ్యింది హ్యానాని చూసి అని డొరోథీ చెప్తుంది. మీ దగ్గర హ్యానా ఫొటోస్ ఏమైనా ఉన్నాయా అని క్రిస్ అడగ్గా పాత ఫోటో ఉందని చెప్పి ఆ ఫోటోని వాళ్ళకి చూపిస్తుంది. ఓకే, ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు మీకు ఎవరైనా తెలుసా
అని క్లెయిరా అండ్ ఎలిజబెత్ ఫొటోస్ని ఆమెకి చూపిస్తాడు క్రిస్. క్లెయిరా ఫోటో చూసి ఆమె ఎవరో తెలియదని చెప్తుంది. ఎలిజబెత్ ఫోటో చూశాక ఆమె షాక్ అవుతుంది. ఏమైంది, ఆ ఫోటోలో ఉన్న లేడీ మీకు తెలుసా అని నీల్ అడుగుతుంది. తెలుసు, ఈమె హ్యానా నిజమైన తల్లి. అప్పట్లో హ్యానా వాళ్ళమ్మ ఈ ఎలిజబెత్ మా ఇంటి పక్కనే ఉండేది. ఆ టైంలో ఆమె ప్రెగ్నెంట్. ఆ విషయం వాళ్ళ ఇంట్లో తెలియకూడదని ఆమె అబార్షన్ చేయించుకోవాలని చూసింది, కానీ వర్కౌట్ అవ్వలేదు. అందుకే ఆమెకు పుట్టిన హ్యానాని నేను తీసుకొని పెంచుకున్నా. హ్యానా అంటే నాకు ఇష్టమే, ఆమెను ఎప్పుడూ బాగానే చూసుకున్నా అని డొరోథీ చెప్తుంది. సో ఈ హ్యానాకి ఈ 3 హత్యలకి లింక్ ఉన్నదన్నమాట అని వీళ్ళకి అర్థమవుతుంది. అంతలో ఆ ఫారెన్సిక్ లేడీ కాల్ చేసి కిల్లర్ ఫేస్ రెడీ అయిందని చెప్పి వీళ్ళకి చెప్తుంది. వెంటనే క్రిస్ వాళ్ళు అక్కడికి వెళ్తారు. డొరోథీని సేఫ్ ప్లేస్కి షిఫ్ట్ చేయమని క్రిస్ పోలీసులకి చెప్తాడు. వీళ్ళు వెళ్ళి ఆ ఫేస్ చూస్తారు. కిల్లర్ ఒక మేల్ పర్సన్, ఇలాగే ఉంటాడు అని ఆవిడ చెప్తుంది. కాదు, కిల్లర్ ఒక ఉమెన్ అని చెప్పి నీల్ ఆ ఫేస్కి సంబంధించి కొన్ని మార్పులు చేయమని చెప్తుంది. అలాగే తన దగ్గరున్న హ్యానా పాత ఫోటోని స్కాన్ చేసి ఆమెకి ఇంకో 15 ఇయర్స్ పెంచి ఫేస్ని మార్పు చేయమంటుంది. ఆమె ఫేస్ ఇలా మారుతుంది. ఎక్కడో చూసినట్టు ఉంది కదా, ఆమె ఎవరో కాదు, ఆ పోలీస్ ఆఫీసర్ బెకీయే. అది చూసి క్రిస్ అండ్ నీల్ షాక్ అయిపోతారు. ఆ హ్యానా ఎవరో కాదు, ఈ పోలీస్ ఆఫీసర్ బెకీయే అన్నమాట. ఆ కిల్లర్కి సంబంధించిన DNA ఫేస్ కూడా ఈమె ఫేస్తో మ్యాచ్ అవుతుంది. సో ఈ 3 హత్యలు చేసింది పోలీస్ ఆఫీసర్ బెకీ అలియాస్ హ్యానా అన్నమాట. అందుకే ఈమె మూవీ స్టార్టింగ్లో నీల్తో పాటు వర్క్ చేస్తానని అడిగింది, నీల్ ప్లాన్స్ని ముందే కనిపెట్టడం కోసం. చిన్నప్పుడు వాళ్ళ అమ్మ ఎలిజబెత్ వదిలేయడం, పెంచిన డొరోథీ దగ్గర ఆ అర్నాల్డ్ వల్ల ఈమె అబ్యూజ్ అవ్వడం, దాని తర్వాత ఆ సోషల్ సర్వీస్ కేర్ దగ్గరికి వెళ్తే అక్కడ ఆ క్లేరీ వల్ల ఆమె ఇంకా ఇబ్బంది పడడంతో ఈమె ఇప్పుడు వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకుందనమాట అని నీల్ చెప్తుంది. ఇంతకుముందు ఆమె ఒక చిన్నపిల్ల అబ్యూజింగ్ కేసుని డీల్ చేసింది కదా, అందులో ఆ చిన్నపిల్ల ఫాదరే నేరస్తుడని తెలియడంతో ఈ హ్యానా అలియాస్ బెకీకి తన పాత విషయాలన్నీ గుర్తుకొచ్చాయి. అందుకే ఇప్పుడు వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనుకున్నది. ఎలాగైతే ఆ చిన్నపిల్ల కేసులో ఆమె ఫాదర్ బెకీని చీట్ చేశాడో ఈమె కూడా మనల్ని ఈ కేసులో చీట్ చేయాలనుకుంది. అండ్ సక్సెస్ అయింది కూడా. ఒక పోలీస్ ఆఫీసరే హంతకుడు అంటే అందరూ అంత ఈజీగా నమ్మరు కదా అని నీల్ అంటుంది. తర్వాత పోలీసులందరూ ఆ బెకీ ఇంటికి వెళ్ళి చెక్ చేస్తారు. ఎలాగో ఆమె అక్కడ ఉండదు కదా, నీల్ అక్కడంతా అబ్జర్వ్ చేస్తుంది. అక్కడ కొన్ని బుక్స్ ఉంటాయి. అందులో నీల్ రాసిన మైండ్ గేమ్స్ అనే క్రిమినల్ మైండ్ సెట్కి సంబంధించిన బుక్ కూడా ఉంటుంది. సో ఈ నీల్ గురించి బెకీకి ఇంతకు ముందు నుంచే ఒక ఐడియా ఉందన్నమాట. ఈమె రాసిన బుక్ని చదివే అలా తెలివిగా హత్యలు చేసి తప్పించుకుంటుందన్నమాట. తర్వాత పోలీసులందరూ ఆమె కోసం వెతికినా ఆమె ఎక్కడా దొరకదు. ఆ రోజు నైట్ నీల్ తన ఇంట్లో ఉండగా బెకీ అక్కడికి వచ్చి నీల్పై అటాక్ చేసి ఆమెను చేరికి కట్టేస్తుంది. నీ వల్లే నేను వాళ్ళకి దొరికిపోవాల్సి వచ్చింది, నిన్ను ఇవాళ చంపేస్తాను అని కోపంతో బెకీ ఆమెను కొడుతుంది. అదే టైంలో క్రిస్ ఆమెకి కాల్ చేస్తే కాల్ కట్ చేస్తుంది బెకీ. ఇదేంటి కాల్ కట్ చేసింది అని చెప్పి క్రిస్కి డౌట్ వచ్చి నీల్ వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు. అదే టైంలో వాళ్ళ పై ఫ్లోర్లో ఉన్న బాతింగ్ టబ్లో నుంచి వాటర్ కారిపోవడంతో ఆ వాటర్ కిందకు వస్తుంటాయి. ఈ బెకీ ఏమో నీల్ని చంపకుండా వాళ్ళు ఆమెను ఎలా టార్చర్ చేశారని చెప్పి అపరిచితుడిలాగా యాక్ట్ చేస్తూ నీల్కి చూపిస్తూ ఉంటుంది. అంతలో అక్కడ కరెంటు పోతుంది. నీల్ బెకీతో ఫైట్ చేస్తుంది. క్రిస్ వాళ్ళు అక్కడికి వచ్చేసరికి పై ఫ్లోర్ విరిగిపోయి బెకీ పైన పడుతుంది. తర్వాత నీల్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. బెకీ తలకి గాయం తగలడంతో ఆమె కోమాలోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ మెలకువ వచ్చినా ఆమె జైల్లోనే ఉంటుంది కదా. సో అలా ఈ కేసులో బెకీ హంతకురాలని కన్ఫర్మ్ అవుద్ది. అక్కడితో ఈ కేసు క్లోజ్ అవుద్ది. మూవీ ఎండ్ అవుతుంది. అది మైండ్ గేమ్స్ మూవీ స్టోరీ. ఐ హోప్ ఈ మూవీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.